ఆ క్లారిటీ ఆల్రెడీ ప్రభుత్వానికి ఉందండి. ఎన్జిటి ఒక సజెషన్స్ ఇచ్చింది. అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతినకూడదు, ఫ్లడ్ ప్లైన్స్ ని కాపాడుతూ కన్స్ట్రక్ట్ చేయమని. సో అది జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, అందులో ఏం అనుమానం లేదు నాకు. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వద్దని కానీ కన్స్ట్రక్షన్ చెయ్యకూడదని కానీ ఏనాడు ఎప్పుడు కూడా చెప్పలా. చెప్పిందంతా ఏంటంటే పరివాహక ప్రాంతం అంటే బేసిక్గా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా మనం కేవలం రివిట్మెంట్ వాల్స్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా కొంత ఏరియా ఏదైతే రివర్ ఏరియా ఉందో ఆ రివర్ వదిలేయాలన్నది అది ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ గా నా ఉద్దేశం ముందు నుంచి. అలాగే ఇప్పుడు గంగా నదిలో కొట్టుకుపోయినాయి, యమునా నదిలో కొట్టుకుపోయినాయి, తర్వాత కృష్ణా గోదావరిలో అటువంటి జరగకూడదని, అటువంటి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇదివరకు ఎన్జిటి కూడా రాసి ఇచ్చారు. మాకు ఎన్జిటిలో కూడా ముఖ్యమైన ఇబ్బంది మాకు వచ్చింది ఏంటంటే అక్కడ ఫ్లడ్ ప్లైన్స్ ని డ్యామేజ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, ఆ ఫ్లడ్ ప్లైన్స్ నుంచి వాటర్ తీసుకొని అమరావతికి సప్లై చేస్తాం. మొట్టమొదటి నుంచి అమరావతిలో రాజధాని అన్న కన్ఫర్మ్ చేసిన తర్వాత, అంటే అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది రెండు కలిసి అమరావతిలో రాజధాని నిర్ణయించిన తర్వాత మీరు నేను ఇంకెప్పుడు కూడా దాన్ని ఆపడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ప్రజల తీర్మానం. ప్రజలు ఎందుకు అవకాశం లేదు సార్? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 3 ప్రాంతాలు వెళ్తామన్నారు, అమరావతిలో అసెంబ్లీయే ఉంచుతామన్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నారు. తరలించే హక్కు లేకపోవడం ఏంటి? లేదు కదా, లేనిదే చేస్తానన్నాడు, అందుకే పోయాడు. బేసిక్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్కు ఉంటే చెయ్యొచ్చు. ఆ హక్కు ఎప్పుడు వస్తుందంటే వర్మ గారు మొట్టమొదట అసెంబ్లీలో ఇక్కడ అమరావతిలో రాజధాని కడుతున్నాం అన్నప్పుడు నాకు అబ్జెక్షన్ ఉందని ఆయన అబ్జెక్షన్ ఆయన రేస్ చేయాలి. ఆయన అబ్జెక్షన్ రైజ్ చేయకుండా నగరం రాష్ట్రానికి నడిబొడ్డులో కట్టాలి, 30,000 ఎకరాల్లో కట్టాలి, ప్రభుత్వ భూమిలో కట్టాలి అన్నాడు ఆయన. ప్రభుత్వ భూమి కాదు, ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారు, ప్రజలు పూలింగ్ లో ఇచ్చారు, తీసుకున్నారు, కడుతున్నారు. దానికి అబ్జెక్షన్ ఆయన రైజ్ చేయాలి కదా. అసెంబ్లీలో సర్వసమ్మతితో చిన్న అబ్జెక్షన్ కూడా రైజ్ చేయలేదు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తాలూకా ఎమ్మెల్యేలు కానీ. సిమిలర్ గా ఇట్ ఇస్ రిఫర్డ్ టు ద కౌన్సిల్ యునానిమస్లీ యాక్సెప్టెడ్. ఒక్కసారి మొత్తం ప్రజలందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత, మేధావుల సభ అనుకున్న కౌన్సిల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని అక్కడి నుంచి తరలించడం ఎవరి వల్ల కాదు. అయితే అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న బయోడైవర్సిటీని కాపాడుతూ అక్కడ ఉన్న కొండవీటి వాగు, పాలవాగు ఇటువంటి వాగుల తాలూకా వీటిని మూవ్మెంట్స్ ని డ్యామేజ్ చేయకుండా రాజధాని నిర్మాణం చేయమని సూచనలు ఇచ్చింది ఎన్జిటి. అలాగే 2 కమిటీలు పెట్టింది. ఆ కమిటీలు చెప్పిన దాని ప్రకారం కట్టమని చెప్పింది. అది డెఫినెట్ గా దాని ప్రకారంగానే జరుగుతుంది. అందులో అంటే మీరు చేసే ట్వీట్లన్నీ కూడా వక్రీకరిస్తున్నారనా మీరు చెప్తున్నారు? 100% వక్రీకరిస్తున్నారండి. ఎవరు వక్రీకరిస్తున్నారు? నిన్న ఒక యూట్యూబ్ ఛానల్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ అండ్ మేక్ ఇట్ పాపులర్, ఒక యూట్యూబ్ ఛానల్లో ఏం పెడతారంటే ఇద్దరు పెదవులు కూర్చొని డిబేట్ పెట్టారు. బొలిశెట్టి సత్య గారు విశాఖపట్నంలో రాజధాని కట్టమంటున్నారు, ఇతను అప్పుడేం చేశాడు, ఇప్పుడు ఎందుకు రెవదీశాడని. అసలు ఆ రాజధాని విశాఖపట్నం ఉన్నప్పుడే విశాఖ వాసిగా కూడా నేను చెప్పాను అది సాధ్యం కాదని. ఎప్పుడో జస్టిస్ వాంచు కమిటీలో రాష్ట్ర విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడే విశాఖపట్నంలో కట్టమని అప్పుడు చెప్పారు జస్టిస్ వాంచు, కానీ జరగల. ఆ తర్వాత సర్వసమ్మతితో అమరావతిని యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను కానీ మా జనసేన పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా విశాఖపట్నం రాజధాని కట్టడానికి అడగల. నాకు పైపెచ్చి మేము వ్యతిరేకించాం. విశాఖపట్నం రాజధాని కుదరదని చెప్పు. ఎందుకు కుదరదు, మీరు ఇక్కడ ఉండకూడదా, మిమ్మల్ని తగిలేయాలి అని చెప్పి వైసీపీ నాయకులందరూ చాలా మంది చెప్పారు. ఉత్తరాంధ్ర వాళ్ళు కారా, మీరు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి వద్దా? ఇవి కాదండి. బేసిక్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఎక్కడ అసెంబ్లీలో కూడా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీతో సహా ఎవరెవరు ఉన్నారో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే గైడ్ లైన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ఇచ్చిన కమిటీల ప్రకారంగా నిర్మాణం జరుగుతుంది. జరగకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు తర్వాత ఎవరు చేసినా సరే. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న చట్టాలను తీసుకొని చట్టం ప్రకారంగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే ఈయన అన్ని వితిన్ చట్టాలు చూసుకొని చేస్తాడు కాబట్టి కోర్టులో 8 ఎవరు కేసు వేసినా నిలబడదు. ఆయన అన్ని చట్టాలు వయోలేట్ చేస్తాడు కాబట్టి ఎక్కడ ఏ కేసు వేసినా పోతుంటది. ఇప్పుడు నా మీద రెగ్యులర్ ఈ మధ్యనే నిన్న మొన్న ఏంటంటే నేను అడుగుతున్నాను అమరావతి వద్దు విశాఖపట్నం కావాలంటున్నానని చెప్పారు. అది 100% తప్పు. అది బూత్ కూడా. అటువంటి చెత్త టాపిక్లు డిబేట్లు పెట్టిన ఛానల్స్ ని మీ ద్వారా ప్రజలు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, వర్మ గారు సార్, 2014 అమరావతి రాజధాని ఏ రకంగా నిర్మించాలి, రాష్ట్రానికి లోటు బడ్జెట్ తోటి కట్టుబట్టలతో మేము ఎక్కడి నుంచి వచ్చాం, కానీ అభివృద్ధి చేయాలి అన్న నినాదంతో ముందుకు సాగారు. మీరు కూడా అప్పుడు ఉన్నారు. సో అమరావతిలో ఉండే అంశాలు, 2019లో జరిగిన అంశాలు ఇప్పుడు
కొన్ని గైడ్ లైన్స్ ప్రకారంగా అక్కడ నిర్మాణాలు జరగాలి. నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు జరిగితే గతంలో కొన్ని విధ్వంసాలు జరిగినాయి. అలాగే జరిగితే దానికి బాధ్యులు ఎవరు? అది ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం. సో ఆచితూచి అడుగులు వేయాలి అన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాయిస్. అది పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి. ఇప్పుడు భూకంపాలు వస్తాయండి ప్రపంచవ్యాప్తంగా, అని నిర్మాణాలు ఆపేలాం. అలాగే ఫ్లడ్ వస్తుంది అంటున్నారు. ఆ ఫ్లడ్ కాలిక్యులేషన్ ఒక 20-25 years లో హైయెస్ట్ ఫ్లడ్ ఏదో వచ్చిందో కాలిక్యులేషన్ చేసుకుని దాన్ని డైవర్షన్ చేయడం కానీ, అది వెళ్ళి యొక్క లైన్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా కన్స్ట్రక్షన్ పక్క కట్టుకోవడం కానీ, అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దాని యొక్క సేఫ్టీ తీసుకుంటారు. అదే విధంగా స్ట్రక్చర్ వచ్చేసరికి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఏదైతే చేయాలని ఎంత డెప్త్ వెళ్ళాలి, ఏం చేయాలన్నది దానికి కూడా టెక్నికల్ టీమ్. ఆ విధంగా ఇప్పుడు బోల్డ్ టెక్నాలజీ వచ్చింది. ఆ విధంగా కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్తుంది తప్పితే ఎక్కడో చోట ఉంటాయి నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి, దాన్ని వెళ్ళి ఫ్లడ్ ని మనం ఆపకుండా దానికి అది సునాయాసంగా వెళ్ళే విధంగా మనం వదిలేయాలి. ఏం చేద్దంటే దగ్గర 40,000 ఎకరాల చిల్లర ఉంది ల్యాండ్. ఆ రోజు కూడా ల్యాండ్ ఎక్కడి నుంచి తేగలరు, రూపాయి లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న దీని పేరుతో మరి జాయింట్ వెంచర్ అంటే పూలింగ్, ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. అంత ల్యాండ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో మన బొలిశెట్టి గారు చెప్పినప్పుడు అన్నిటికీ కూడా తానన్నారు. అన్నాక మళ్ళీ ఎలక్షన్ ముందు కూడా రాజధాని అక్కడే ఉంటదని చెప్పి అమరావతి రైతులకు కానీ వీళ్ళందరికీ ఎలక్షన్ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. అంటే నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్టు ఒక క్యాపిటల్ కట్టేటప్పుడు ఎవరు కూడా కొన్ని వేల కోట్లు, దగ్గర 78,000 లక్ష కోట్ల వరకు అవుద్ది కాబట్టి బడ్జెట్, దాని కనెక్టెడ్ పర్మిషన్స్ కానీ రేపు ఏదైనా ఒక పర్మిషన్ తీసుకోకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్తే డిస్మాండిల్ చేస్తారు. అదేవిధంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైజెస్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాకనే ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇందులో ఏ విధమైన అడ్డీలు ఉండదు. రాజధాని మా హయాంలో నేను అనుకోవడం ఒక 3.5 years లో క్లోజ్ అవుతుంది, కంప్లీట్ గా పూర్తి చేయడం జరుగుద్ది. ఆల్రెడీ కొంత నిర్మాణాలు జరిగినాయి. ఆ నిర్మాణాలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కి ఐఐటి వాళ్ళకి కూడా ఒకసారి చెక్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని మళ్ళీ కంప్లీట్ చేయడానికి ఏ విధంగా స్ట్రెంత్ ఉంది, మనం రేపు మళ్ళీ ఇన్వెస్ట్ చేసినా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, అంచేత రాజధాని నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వరల్డ్ లెవెల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరితోటి ఆ జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. అంచేత దాని గురించి బ్యాంక్ పెట్టుకోవాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇది బాగా ఎక్కువ ట్రోల్ అవుతుంది కదా, కొన్ని అనుమానాలు ఉన్నాయన్నది చాలామంది మాట్లాడే పరిస్థితి. ఇది కూడా ఏమైనా ఇష్యూ అవుతుందా? టెక్నికల్గా ఏమైనా అబ్జెక్షన్లు కానీ వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. అంటే అబ్జెక్షన్స్ అన్నది ఆల్రెడీ టెక్నికల్ గా అడ్వైజర్స్ అన్నది ఆల్రెడీ ప్రీవియస్ టైంలోనే తీసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ఆర్కిటెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్ టైంలోనే తీసుకున్నారు. ఇంకొకసారి మొన్న ఏంటంటే నిర్మాణాలు జరిగినాయి, ఏమన్నా డామేజ్ అయినాయి, వాటర్ లో పిల్లర్స్ అయి ఉన్నాయని చెప్పి మళ్ళీ ఐఐటి వాళ్ళని పిలిపించి చెక్ చేయమన్నారు. ఇక్కడ నదీ ప్రవాహం పెరిగినప్పుడు వెళ్ళిపోద్ది రాజధాని కొట్టుకుపోద్ది అనుకోవడం ఆలోచన అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు బొలిశెట్టి గారు చెప్పినప్పుడు ఆ ప్రవాహం ఏదైతే వెళ్ళి లైన్స్ ఏదైతే కెనాల్స్ ఉన్నాయో మరి పూర్వం నుంచి ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా మనకి సుమారు బోల్డ్ ల్యాండ్ ఉంది, 40,000 ఎకరం దగ్గర ల్యాండ్ ఉంది. అందులో కన్స్ట్రక్షన్ చేసేది 40% కన్స్ట్రక్షన్ అవుతుంది, అంత మిగిలినంత ఓపెన్ ఏరియాస్ ఉంటాయి. వాటిని అడ్డుకోకుండా ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయకుండా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఉండదు. ఎప్పుడో వచ్చి ఫ్లడ్కి ఒకేసారి రాదు కదా, 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలోనో ఒక్కోసారి వస్తుంటది ఊహించని ఫ్లడ్ ఏదన్నా. దానికి డైవర్షన్ కూడా ఆలోచన చేసి ఉంటారు ఎక్స్పర్ట్స్ అందరూ. అంతేగాని దాషామాషిగా ఏదో మనం ఇల్లులు కట్టినట్టు చిన్న ఇల్లులు కట్టినట్టు ఆలోచన చేయకుండా కట్టే విధానం ఏదే ఉండదు. ఆ టైంలో రాజధాని లేట్ అవడానికి కారణం కూడా వీటన్నిటి మీద ఎక్స్పర్ట్స్ అడ్వైజర్స్ కానీ మరి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అడ్వైజర్స్ కానీ ఇవన్నీ తీసుకుని డ్రాయింగ్స్ తయారు చేయడం వల్ల ఆ టైంలో లేట్ అయ్యి, ఇప్పుడు ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఉండదు. అంచేత ఎవరో దీని గురించి ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం ముందుకెళ్తాం. ఓకే, రైట్. గఫూర్ గారు, సార్ గఫూర్ గారు, ఈ రాజధాని అనే అంశం మీరు ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన వారు, చాలా అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు బొలిశెట్టి సత్య గారు పెట్టిన ట్వీట్ ఒకటి పెద్ద ఎత్తున
అది నలుగుతుంది సోషల్ మీడియాలో. సో ఆ సారాంశం కూడా నేను వినిపిస్తాను విత్ యువర్ పర్మిషన్. సత్య గారు ఓకేనా? నేను చదవచ్చా? రైట్, ఓకే. మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూసాం. నిన్న ఉత్తరాఖండ్లో గంగానది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రేపు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. గుంటూరులోనే ఎగువ ప్రాంతాలకు రాజధాని నిర్మాణం జరగాలి. జరీబు భూములు కేవలం 3 పంటలు పండే మాత్రమే కావు, అవి ఇసుక తెన్నెలుపై ఏర్పడ్డ ఒండ్రు మట్టి ప్రాంతం. దానిని పంటలకు మరియు రాజధానికి నీరు మాత్రమే వినియోగించాలి. అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయానికి తట్టుకుని నిలబడుతుంది. ఇది ఆయన చెప్పింది. ఆ కింద ఎగ్జాంపుల్గా ఒక వీడియోను కూడా ఈయన పెట్టడం జరిగింది మొన్న జరిగిన అంశాలని. సో మీ అభిప్రాయం ఏంటండి? ఒకటి వర్మ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఆయనకి వ్యక్తిగా ఆయనకు హక్కు ఉంది. ఒక బాధ్యతమైన రాజకీయ నాయకుడిగా ఆయన అభిప్రాయాలు చెప్పొచ్చు. మనమేమి ఆయన అభిప్రాయాలు ఎందుకు చెప్పినాం అని అడగడానికి మనకేం హక్కు లేదు. అవును. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే రాజధాని నిర్మాణం ఇప్పుడు ప్రారంభించడం లేదు. రాజధాని నిర్మాణము చాలా కట్టడాలు ఇప్పటికే అయిపోయినాయి. ఇప్పుడు హైకోర్టు ఫంక్షన్ అవుతుంది, అసెంబ్లీ ఫంక్షన్ అవుతుంది, సెక్రటరియట్ ఫంక్షన్ అవుతుంది. ఆ తర్వాత అవేమి ఇంతకుముందు జనవాసాలు లేని ప్రాంతాల్లో కట్టింది కాదండి. వెలగపూడి కానీ, ఇతర పెనుబాగ్ కానీ, అక్కడ ఉండవల్లి కానీ, ఇతర గ్రామాలు ఒక 3-4 గ్రామాలు అన్నీ కూడా ఎప్పటి నుంచో తరతరాలుగా ఉండే గ్రామాలే. అవును. కాబట్టి తరతరాలుగా ఉండేటువంటి గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్లుగా వరద నీరు వస్తే దానికి తగిన పద్ధతిలో ప్లాన్ చేయాలి అనేంత ముందు జాగ్రత్త వరకు ఓకే, అభ్యంతరం లేదు. అయితే ఇప్పుడు మొత్తం దీన్ని తరలించి ఇంకో చోటికి, ఇప్పుడు ఒక చర్చ జరిగింది ఇంతకుముందు, వైసీపీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ ఆయనకి ఇష్టం లేకపోతే నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో కట్టండి అని కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారు. అవును. సరే, ఆయన కట్టడం ఇష్టం లేదు కాబట్టి కట్టలేదు, వేరే సంగతి. కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళా చర్చ అనవసరం అండి నా అభిప్రాయం. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక వార్త కూడా వచ్చింది. ఏంటంటే మన నది పొడుగుతో ఉండేటువంటి ఏదైతే రోడ్డు ఉందో దాన్ని 200 feet రోడ్డుగా ఒక రకంగా కరకట్ట స్ట్రెంథన్ చేస్తూ ఒక పెద్ద బండ్లాగా నిర్మించి 200 అడుగుల రోడ్డుగా దాన్ని మార్చాలా అనేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఆ రకంగా జాగ్రత్తలని తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంతేకాకుండా కృష్ణానది వరదలు అనేటువంటివి రాను ఇంకా కంట్రోల్ అయిపోతాయండి. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు రెండు కూడా కృష్ణానది ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం మనం. దాంట్లో ఉండేటువంటి నీటి గడ్డ ఎక్కువ వాడుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సాంకేతికంగా రాజధాని అనేది అక్కడ నిర్మాణం ప్రారంభమైంది, అమలు జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ జాగ్రత్తలన్నీ సత్యనారాయణ గారు చెప్పిన పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకొని అది పూర్తి చేయడం మంచిది తప్ప మరలా మనం రెడ్డి వచ్చే మొదలుపెట్టు అన్నట్టు మన కొత్త గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ మొదలుపెట్టు అని ఇక మన చంద్రబాబు నాయుడు గారు పోయినసారి చాలా డిలే చేసినారు. వాస్తవంగా అది ఎప్పుడో కట్టేసి ఉండొచ్చు. ఆయన ప్రపంచ నగరాలన్నీ చూసి వచ్చి ఆ నగరం కట్టాలి అనవసరం అండి. రాజధాని బేసిక్ స్ట్రక్చర్ కట్టుకుంటే అదే డెవలప్ అవుతుంది తప్ప రాజధాని ఏదో ఇంద్రప్రస్థం లాగా ఇప్పుడు కట్టాలా అన్నది అసలు అవుట్డేటెడ్ థింకింగ్ అండి. ఈ రాజధాని ఒక వ్యక్తి డెవలప్ చేయలేడు, ఒక ప్రభుత్వం డెవలప్ చేయలేదు. రాజధాని అనేది బేసిక్ స్ట్రక్చర్స్ మనం చేస్తే మిగతాది ఆటోమేటిక్ గా దాని స్వభావం అయితే డెవలప్ అవుతుంది. అందుకోసం ఆ రకంగా చేయాలా. ఈ నవనగరాలు, ఈ ఐనాక్స్ పిక్చర్లు మా పార్టీ మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. రాజధాని అమరావతిలోనే ఉండాలి. రైతులకు న్యాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం ఏం చేయాలో చేయాలి. బేసిక్ స్ట్రక్చర్స్ అన్ని అక్కడ కట్టాలి. మిగతా అన్ని జిల్లాలో అభివృద్ధి కావాలి. ఇది మా లైన్. ఆ పద్ధతిలో ఇప్పుడు ఇంకా మళ్ళా మీనమేషాలు లెక్క పెట్టకుండా అదే మొదలు పెట్టాలి అనేది మా రైట్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. ముందుగా మీకు 99 వీక్షకులకు, ఓకే, అదేవిధంగా పెద్దలు బొలిశెట్టి సత్య గారికి, గఫూర్ అన్న గారికి, మొదటిసారిగా
నేను పిఠాపురం వర్మ గారితో కూర్చున్నాను. వర్మ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి, మీకు అంతా మంచి జరగాలి. ఏమండి ఆయనకి ఆల్ ది బెస్ట్ ఏంటి? ఆయనకి మంచి జరగదు. ఇప్పుడు ఏం మంచి జరగలేదు ఆయనకి? మీ అనుమానాలు ఏంటి? ఏముంది సార్, ఏముంది సార్, ఈ పాటి 2 ఎమ్మెల్సీల్లో పేరు లేదుగా అయింది. 2 ఎమ్మెల్సీల్లో ఆయన పేరు లేదు కదా. 2 కదండి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. వచ్చినాయి 2 కదా. ఒక చిన్న విషయం, వర్మ గారు మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. ఆయనకి నాకు సంబంధించినటువంటి, అంటే ఆయనకి తెలియకపోవచ్చు, నేను ఆయనకి తెలియకపోవచ్చు, వారికి నాకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది నాకు కూడా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఆయన గురించి చెప్పున్నారు కాబట్టి నేను కొంచెం అడ్వాన్స్ అయి ఉన్నాను. ఓకే, ఆయనకి మంచి జరగాలని కోరుకోవటం కూడా తప్పేనా చెప్పండి? లేదు, మంచి జరగాలని కోరుకోండి. ఇప్పుడు ఈ సందర్భం ఏంటి అని. సందర్భం ఏంటంటే మొదటిసారి కలిసాం. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, అమరావతి ప్రాంతం 2014 అమరావతి రాజధాని ఒక అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దాలి, దేశంలో మంచి రాజధాని ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రభుత్వ సంకల్పం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంకల్పం వేరు, 3 ప్రాంతాలు ఏదో చేయాలనుకున్నారు. సో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అక్కడ నిర్మాణాలు చేయాలి. సో దీని మీద పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మంచిది అని, లేకపోతే కొద్ది జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఆ ప్రాంతవాసే కదా సార్? ఇక్కడ నేను ఆ ప్రాంతవాసినే, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఇక్కడ అమరావతిలోనే వడ్డమాన్ అనేటటువంటి గ్రామంలో ఒక కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాయపరిస్తే అతనికి ఏదో మా చేతనైన ఆర్థిక సాయం చేసి వస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడంలోనే అన్యాయం జరిగిపోయింది. ఏదో సత్య గారు చెప్పొచ్చు కానీ ఏది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రభుత్వ భూములు ఉంటే తీసుకోండి అని చెప్పారు. అక్కడేం ప్రభుత్వ భూములేం కాదు తీసుకుంది. చాలా మంది భూములు ఇవ్వకుండా దాదాపు 1/4 వరకు కూడా పెనుమాక లాంటి ఓళ్లలో అడ్డం తిరిగినటువంటి పరిస్థితి. అందువల్లనే అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన మాట వాస్తవం. అక్కడ ఏంటంటే సత్య గారు యూటర్న్ తీసుకున్నప్పటికీ, ఎందుకంటే ఆయన ట్వీట్ నేను చాలాసార్లు చదివా, నేను విమర్శించట్లా, ఆయన చెప్పిన దాంట్లో మాత్రం చాలా వాస్తవం ఉంది. ఆయన ఏంటంటే వాళ్ళ ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత నువ్వు అలా ఎందుకు ట్వీట్ పెట్టావని పైనుంచి సహజంగా అడుగుతారు. అడిగినప్పుడు ఆయన యూటర్న్ తీసుకొని నేనేమి రాజధానికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి ఆయన ఏదో సర్దుబాటు మాటలు చెప్తా ఉన్నారు. కానండి ఇక్కడ విషయం ఏంటంటే రాజధానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆశీర్వదించారు. నేనైతే ఒక వైసీపీ నాయకుడిగా, ఓ వైసీపీ అభిమానిగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని అనుకోలే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అందరికి భావజాలం అంతే ఉంటుంది. ఇప్పుడు అదే భావజాలం కూటమి వారికి కూడా వచ్చింది. ఆ సందర్భంలో మేమేం చేశామంటే, ఇక నేల మీదకి వద్దాము, గ్రాఫిక్స్ తో కాలక్షేపం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వాస్తవంగా కట్టలేము, కన్స్ట్రక్షన్ ఛార్జెస్ విపరీతంగా అయిపోతున్నాయి. ఎందుకంటే మీరు మీ విజువల్స్ లోనే ఇప్పుడు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి కూడా నేను వెళ్ళొచ్చా. ఏంటి నిన్న ఎవడో కుర్రవాడు పెట్టాడు, యూట్యూబ్ లో పెట్టాడు, ఇదిగో ఈ అడుగు లోపల భవనాలు ఉన్నాయి, కింద పైకి కనపడతా ఉన్నాయి పిల్లర్స్ అని చెప్పేసి అవన్నీ చూపించారు. ఇప్పుడు మీ దాంట్లో కూడా చూపించారు. నేనేమంటున్నానంటే అక్కడ మీ లోతైన పునాది అవసరం ఉంది, నీటి ప్రవాహ ప్రమాదం ఉంది, ప్రకృతి ప్రవాహం అనేది చెప్పి రాదు, ఖచ్చితంగా ఉంది. వారు చంద్రబాబు నాయుడు గారు అంత ఆలోచనాపరులైనటువంటి వ్యక్తి. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, మాకు అక్కడ 1,09,000 కోట్లు, ఆయన అడిగింది కూడా 1,16,000 కోట్లు. ఆయన అడిగింది ఏంటంటే 58,000 ఎకరాలు మొత్తం కలుపుకుంటే 58 × 2 1,16,000, కనీసం 1,10,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. రీసెంట్ గా మొన్న నారాయణ గారు, అదే సచివాలయం కట్టించినటువంటి నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు. ఏమని? 1,09,000 కోట్లు కావాల్సిందే, 48,000 కోట్ల రూపాయలు మొదటి దశలో మేము ఖర్చు చేస్తామని. అటువంటి పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నదా అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి టర్మ్లో వాళ్ళు పెట్టగలిగింది 9,000 కోట్లు పెట్టారండి. దీంట్లో 2,500 కోట్లు
కేంద్రం ఇచ్చింది. మిగిలిన 6,500 కోట్లు మాత్రమే వాళ్ళు పెట్టగలిగారు. అంటే ఒక టర్మ్లో 6,500 కోట్లు అంటే సరే ఒక సంవత్సరం తీసేయండి, మనం హైదరాబాద్లో ఉన్న కాలం తీసేయండి, అంటే 1,500 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి వార్షికానికి పెట్టగలుగుతా పోతే ఈ 1,10,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి అక్కడ నగరం కావాలంటే, అందుకే గఫూర్ అన్న గారు చాలా చక్కగా చెప్పారు, అది సాధ్యమయ్యే పనేనా? అది అయ్యే పని కాదు. 1,500 కోట్ల చొప్పున సంవత్సరానికి పెట్టుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, ఎన్నేళ్లకు వస్తుంది 1,10,000 కోట్ల రాజధాని? అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మరి ఏం చేయాలంటారు? సత్య గారికి కూడా వాస్తవం తెలుసు. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆ ప్రాంతం, మెరక ప్రాంతం చాలా ఉంది. ఆ ప్రాంతంలో అవసరమైనటువంటి భవనాలు కట్టుకోవచ్చు, కట్టుకొని అక్కడ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఇక్కడ మేము ఎలాంటి విమర్శలు చేయడానికి సిద్ధంగా లేవండి. ఎందుకంటే మేము 3 రాజధానుల విధానంతో వెళ్తే మమ్మల్ని తిరస్కరించారు ప్రజలు. ఏదో మంచో చెడో రాజధాని నిర్ణయం అయిపోయింది కదా, అక్కడ అయిపోయిన దాన్ని మీరు మళ్ళీ గెలకటం ఎందుకు అని చెప్పేసి ప్రజలు విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడ కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మా మీద అగెనిస్ట్ గా కేసులు వేసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాబట్టి, రైతులు కూడా వాళ్ళ వైపే ఉన్నారు కాబట్టి ఆ కేసులన్నింటినీ త్వరగా పరిష్కరించుకొని చేతనైనంత వరకు నిజ రూపంలో కట్టగలిగిన వరకు వాస్తవాలు చెప్పి కట్టండి. ఎందుకంటే పరిశ్రమలు అక్కడికి ఆకర్షించడంలోనే ఏదైనా సరే అభివృద్ధి అనేది ఉంటుంది. పరిశ్రమలు ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇండో యూకే హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళు పెడతామంటే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి 150 ఎకరాలు కేటాయిస్తామంటే వాళ్ళు 25 కోట్లు అడ్వాన్స్ కట్టినా కానీ వాళ్ళకి భూమి కేటాయించకుండా 150 కోట్ల కమిషన్ అడిగి వాళ్ళు పారిపోయే విధంగా చేయబాకండి. ఆయనే స్వయంగా చెప్పాడు. రంజిత్ గుప్తా CEO గారే స్వయంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా డబ్బులు అడగబట్టి మేము బయటికి వెళ్ళిపోయాము. అటువంటి పరిస్థితులు కాకుండా వాస్తవాల్లోకి రండి. ఒక గుంటూరు వాసిగా మాకు కూడా వెల్కమ్ చేస్తాం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే మాకు అంతకన్నా ఏం కావాలండి? వర్మ గారు, ఏంటి సాధ్యం కాదు, 1,10,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది వర్మ గారు. సాధ్యం కాదు అని అనుకోవడం తప్పండి. ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఉంది. సాధ్యం కాదనేది ఏది కూడా లేదు. కష్టపడే తత్వం, మరి ఒక ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తి, దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరీ చేసి మనకి ఫండ్స్ తీసుకొచ్చే విధంగా ఏదో ఒక ఆలోచన చేసి తీసుకొస్తారు. అది ఎలా చేస్తారు ఏంటన్నది కాదు, రాజధాని నిర్మాణం అన్నది జరుగుద్ది, అందులో తేడా లేదు. ఇదివరకు ఏదో గ్రాఫిక్ చేశారు, 5 ఏళ్ళు పని చేయలేదని చెప్పి అంటున్నారా? తప్పండి. రెడ్డి గారు చెప్పేది, ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ డిజైనింగ్ చేయాలి, స్ట్రక్చర్ డిజైనింగ్ చేయాలి, ఎలివేషన్ డిజైనింగ్ చేయాలి. ఇవన్నీ డిజైన్ చేయడానికే మేజర్ సమయం పడుతుంది, కన్స్ట్రక్షన్కి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, అలాగా ఇప్పుడు చెప్పారు కదా సత్యనారాయణ గారు, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచన అడ్వైజరీ తీసుకోవాలి. ఇవన్నీ చేసి మనం కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉన్నప్పుడు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేసి మరి ఏదైతే 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయించారో దానికి వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని ఏదైతే వాళ్ళు ఎంతో నమ్మకంతో మరి ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చారో అక్కడ అన్ని యొక్క ప్రికాషన్స్ తీసుకుని ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, అది ఎలా తేవాలో ఏంటన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు అందులో ఏ విధమైన డిలే కూడా ఉండదు. రాజధాని నిర్మాణం అన్నది ఒక 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటున్నారు. దానికి ఏదైనా ఒక 6 నెలలు 7 నెలలు 1 year అటు ఇటు అయినా ఈ టర్మ్ లో ఈ 5 సంవత్సరాల లోపు రాజధానికి ప్రజలందరం కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అంతేగాని నిధులు లేవు, నిధుల ఆర్థిక పరిస్థితి రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ. మరి ఈ రోజు అప్పులు అవడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడికెక్కడ ఈవేళ శ్వేతపత్రం పెట్టారు. ఈవేళ శ్వేతపత్రం పెడితే దగ్గర 5 సంవత్సరాల్లో
1,29,000 కోట్లు నష్టం విద్యుత్ రంగానికి వచ్చింది. మరి దగ్గర 50,000 కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ఒకటి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి కొన్ని రోజులు పడుతుంది. లెక్కలు కూడా ఓపెన్ గా లేవు, లెక్కలు కూడా సీక్రెట్ గా ఉన్నాయి. కార్పొరేషన్ అప్పులు వేరేలా ఉన్నాయి, రెగ్యులర్ అప్పులు వేరేలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని అన్ని ప్రజలకు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టారు. ఇక్కడి నుంచి ఇబ్బందులు మేము బరాయిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం మరి ప్రజలకు సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, వీళ్ళిద్దరూ పనిచేస్తా ఉన్నారు. అంచేత మన రెడ్డి గారు మనందరం కలిసి రాజధానికి విహారయాత్రకి వెళ్ళొచ్చు ఒక 3 సంవత్సరాల్లో, అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రాజధాని నడుస్తుంది. ఎందుకు మీకు ఒక 6 నెలల లోపల ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ నివాసం ఉంటారు. అసెంబ్లీ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ అపార్ట్మెంట్స్ నుంచి అక్కడ ఉండి అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళి పరిస్థితి వస్తుంది. అందులో ఏ విధమైన తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో కసితో రాజధానిని 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సో 6 నెలల్లో మీరు అక్కడే ఉంటారన్నమాట. ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు కదా. అందరూ అక్కడే. థ్యాంక్ యూ. అందరూ అక్కడే. ఓకే, ఒక నిమిషం. సత్య గారు ఏంటి ఒత్తిడి ఉందా? యూటర్న్ తీసుకున్నారట. అదే ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే నా మీద ఎప్పుడు ఒత్తిడి లేదండి, నేను ఎప్పుడు యూటర్న్ తీసుకోను, 2 చేయను. ఎందుకంటే నా ట్వీట్ చాలా సవ్యంగా ఉంది, కానీ వైసీపీ వాళ్ళ ఫిల్టర్లు ఉంటాయి కదా, బ్లూ ఫిల్టర్లో చూడడం వల్ల అలా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని కడతాను, నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నానని ఆయన చెప్పడం కాకుండా రోజక్క, అంబటి రాంబాబు ఇలా మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చేశారు ఎన్నికలకు ముందు, జస్ట్ అధికారంలోకి రావడానికి, అమరావతిలో ఓట్లు తీసుకోవడానికి. రైతులు కూడా మోసపోయింది ఏంటంటే ఆయన సరిగ్గా కట్టలేదు, గ్రాఫిక్స్ చూపించాడు, నేను చాలా ఫాస్ట్గా కట్టేస్తానంటే ఏమో పాపం బేగ కట్టేస్తాడు బాబు అని ఇచ్చారు ఓటు. ఇచ్చిన తర్వాత ఈయన వచ్చి రాగానే 3 రాజధానులు అన్నాడు, అనగానే షాక్ తిన్నారు. సో షాక్ తిని ఏమనుకున్నాడంటే ఇంక అమరావతి అయిపోయింది, ఇంక వీళ్ళు ఓట్లు వేయరు మనకి, ఉత్తరాంధ్రలో ఒక రాజధాని, రాయలసీమలో ఒక రాజధాని అనగానే ప్రజలు అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు మనకు ఓటేస్తారు, అమరావతిలో లేకపోయినా పర్లేదు, కోస్తాలో లేకపోయినా పర్లేదు అనుకున్నారు. కానీ ఎక్కడ దెబ్బైపోయాడంటే ఉత్తరాంధ్ర మాకు రాజధాని అక్కర్లేదని మేము చెప్పడం, అలాగే రాయలసీమ రాజధాని వస్తుందంటే వాళ్ళు నమ్మకపోవడం, దాంతో ఏమైపోయిందంటే అసలు ఏ రాజధాని కట్టకుండా వర్మ గారు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత బెనిఫిట్ అండి. నేను మా ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేసి 84 రోజుల్లో కంప్లీట్ చేశాం. ఒక 3,000 ఒక్కొక్క ఫ్లోర్ 3,000 ఎస్ఎఫ్టీ 2 అంతస్తుల బిల్డింగ్ కట్ చేయడం వల్ల నాకు ఎంత మిగిలిందని చాలా అమౌంట్ సేవ్ అయింది. అవును, అది ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఎవ్రీ డే ఆ డిలే ఇట్ కౌంట్స్ అండి. ఒక రాజధాని ఒప్పుకున్నాం, ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ రాజధాని కడతానని ఒప్పుకున్నప్పుడు ఆ రాజధాని నిర్మాణంలో ఉన్నప్పుడు దాన్ని డిలే చేయకుండా కట్టాలి. అలాగే పోలవరం విషయంకి వచ్చేసరికి రివర్స్ టెండరింగ్ నేను 800 కోట్లు మిగిలించానన్నాడు కానీ 80,000 కోట్లు బొక్క పెట్టానన్న సంగతి పైకి చెప్పడంలా చాలా పొరపాటు అండి. అది ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరు మొదలు పెట్టినాయండి, ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసి గతంలో ఎవరు తప్పు చేసినా పట్టుకొని అరెస్ట్ చేయండి, ఇబ్బందులు పెట్టి అన్ని చేయండి. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దమ్ టు స్పేర్, చంద్రబాబు నాయుడు స్పేర్ చేయాలో, మమ్మల్ని మేము తప్పు చేసినారు ఇవాళ ఏదైనా పొరపాటు మేము చేసినా సరే రేపొద్దున మమ్మల్ని శిక్షించాలి. కానీ మేము మొదలు పెట్టిన పని ఏది కూడా ఆగకూడదండి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్, ప్రభుత్వ పని ఇప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండాలి. అదే 3 రాజధానులు అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పారు కదా ఈ గ్రాఫిక్స్ అని చెప్పేసి, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అని పేరు పెడితే చాలా మంది నమ్మారండి. నేను కూడా నమ్మలే పూర్తిగా, ఎందుకంటే అది ఏంటిది ఇది అని చెప్పి నాకు ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టే అక్కడ డిజైన్ చేసి వదిలేస్తే మిగతా వాళ్ళు కట్టుకుంటారు కదా, ఎందుకు పిచ్చోళ్ళకి చేస్తున్నాడని. కానీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ బతకడానికి అదే గ్రోత్ ఇంజిన్. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టేట్ రన్ అవ్వడానికి ఒక గ్రోత్ ఇంజిన్ కావాలి, బండికి ఒక ఇంజిన్ కావాలి, మిగతా బోగీలన్నీ వస్తాయి. మనకు ఉన్న 26 రాష్ట్ర జిల్లాలు కూడా నడాలి అంటే ఒక జిల్లా గట్టిగా ఉండాలి, ఆ జిల్లా గ్రోత్ ఇంజిన్ ఉండాలి. అది అందు గురించి అని చెప్పి డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ ఉండాలి, కానీ ఒకటి గ్రోత్ ఇంజిన్ ఉండాలి పెద్దది. ఆ గ్రోత్ ఇంజిన్ క్రియేట్ చేయడంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందన్న సంగతి లేట్గా తెలుసుకున్న తర్వాత వీ యాక్సెప్టెడ్ ఇట్. కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు, మేము అందరూ యాక్సెప్ట్ చేసాం. వీఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు బికాస్ వీ వాంట్ టు బిల్డ్ దిస్ అమరావతి అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ అండ్ ఆల్సో పోలవరం అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్. పోలవరం ఇదివరకు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారండి, వీ విల్ కంప్లీట్ ఇట్ బై December 2021 అని పెద్ద అరిచాడు. చేశారా? తర్వాత అంబటి రాంబాబు వచ్చి నాకు లెక్కలు తెలియదు అని డాన్స్లు వేసి కూర్చున్నాడు.
ఈ రోజుకి అమరావతి ఏమైంది, అది నిజంగా పోలవరం కానీ ఆ రోజు కన్స్ట్రక్షన్ అదే స్పీడ్ లో కంటిన్యూ చేసి ఉంటే, ఒకవేళ ఏమైనా తప్పులు జరుగుంటే కాంట్రాక్ట్ లో వాళ్ళు పెండింగ్ పెట్టి తర్వాత వాళ్ళు పరిష్కరించుకోవడం చేసుకుని మొత్తం కంప్లీషన్ కానీ చేసి ఉంటే మనకి ఆ డాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుని పోయే పరిస్థితి ఉంటుంది, ఇదంతా ఉండదు. అది ఎందుకంటే మధ్యలో ఆపేయడం వల్ల, పని ఆపడం వల్ల వరదలు వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. అలాగే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రజల కార్యక్రమం, ఒక కార్యక్రమం ఒక బిల్డింగ్ శంకుస్థాపన చేస్తే దాన్ని టైం లైన్ కంటే ముందు కంప్లీట్ చేస్తే లాభం అండి, ఒక్కరోజు డిలే చేసినా నష్టం అండి. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరను ద్రోహం చేశారు రాష్ట్రానికి. సార్ మీరు సత్య గారు మీరు ట్వీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఇది ఉందా? ఏదండి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి వెళ్ళిందా ఇది ట్వీట్ అనే అంశం? ఇలాగెత్తదండి, బేసిక్ దాంట్లో ఏం తప్పు ఉంటుంది? జనరల్ గా అంటే ఇది వైరల్ అవుతుంది కదా, ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి. సార్ వైరల్ అవుతుంది, పని లేనోడు వైరల్ చేస్తాడండి, పని ఉన్నోడు పని చేస్తాడండి. ఈ వైరల్ చేసేది వైసీపీ. మాకు అలాగే నాకు ఇష్టమైన ఇబ్బంది ఏమీ లేదు. నేను మళ్ళీ యూటర్న్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అదే ట్వీట్ ఒక్క అక్షరం నేను మార్చడంలా. ఓకే, కళ్యాణ్ గారు చూసారా ఇది? ఏమైనా మాట్లాడారా పాజిటివ్ గా అన్నని? ఓకే, మంచి సలహా ఇచ్చారండి అని. అది కాదండి, వాట్ ఎవర్ ఐ సెడ్ ఈజ్ పర్యావరణ హితంగా గురించి దానికి మళ్ళీ మాట్లాడడం ఎందుకంటాను. నేను చెప్పింది ఏంటంటే, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా తప్పు జరిగితే విత్ ఇన్ సెకండ్స్ వస్తుంది. అది తప్పు కాదు, కన్స్ట్రక్షన్ వద్దనడం లేదు. నెక్స్ట్ ఇంకోటి అక్కడ ఇంకో పదం ఏమంటే, గుంటూరులో ఎగువ ప్రాంతంలో అని చెప్పడానికి ఏంటంటే, నది లోపల వైపు కాకుండా ఎగువ ప్రాంతం చెప్పడానికి కారణం గుంటూరు కాదు విశాఖపట్నం అంటారని. నేను అమరావతి అంటే గుంటూరు అని, నాకు విశాఖపట్నం ఉన్నట్టు నాకు లెక్క ఏంటంటే అమరావతి అంటే గుంటూరు అని, అంతే తప్ప మళ్ళీ అమరావతి అంటే అక్కడి నుంచి తీసి కొద్దిగా వెనక్కి పెట్టమని కాదు నా ఉద్దేశం. నదీ పరివాహక ప్రాంతాలని ఆ రిగులేట్స్ ని క్లియర్ గా ఉంచుతామని ప్రభుత్వం కూడా రాసిచ్చింది, మనం చెప్పడం కాదు. నెక్స్ట్ ప్రభుత్వ ప్లాన్ లోనే ఉంది, అది గవర్నమెంట్ ప్లాన్ లోనే నదులన్నింటినీ, రిగులేట్స్ అన్నింటినీ కాపాడుతాం, 14 వాగులు కాపాడుతాం, ఆ వాగుల చుట్టూ బండ్లు వేస్తాం అన్ని రాసి పెట్టున్నారు. దాని ప్రకారం అంతే తప్ప సత్య గారు ఒక్కటండి, గఫూర్ గారు ఇందాక చెప్పిన దాంట్లో ఏంటంటే, there are 2 types of developments అండి. ఒకటి ఏంటంటే న్యాచురల్ ఆర్గానిక్ గ్రోత్ వదిలేయడం, రెండోది ఏంటంటే మనం పెద్ద గ్రోత్ ఎంప్లాయ్మెంట్స్ జనరేట్, యూనివర్సిటీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ ప్రొడ్యూస్ చేసేస్తున్నాం. వాళ్ళకి ఉపాధి కావాలి, ఉపాధి లేకపోతే ఎక్కడ పోతారు వాళ్ళు? ఇదివరకు ఏదో గట్లు కొట్టుకోనో మొక్కలు వేసుకొనో కూలి పని చేసుకొని బతికేవారు. వాళ్ళందరినీ మనం చదివించాం, చదివించిన ఉద్యోగాలు కావాలి కదా, ఉపాధి కావాలి కదా. ఉపాధి కావాలంటే మనకు అటు కన్స్ట్రక్షన్ ఉండాలి, ఇటు ఇండస్ట్రీ ఉండాలి, రెండు లేకపోతే వాళ్ళకి ఉపాధి ఏమవుతుంది? అది ఆలోచించాలి కదా. ఓకే, అది చేయకుండా మనం ఏం చేస్తామంటే, అది ఎప్పుడైతే చేయడం లేదో బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి వాపస్ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ స్టార్ట్ అయింది మనకి. నేనేమంటానంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా అమరావతి అని ఒకసారి ఒప్పుకున్న తర్వాత అమరావతి, అంతేగాని నేను విశాఖపట్నం ఉంటాను కాబట్టి రాజధాని విశాఖపట్నం. నాకు ఎంతమంది టీడీపీ వాళ్ళు టార్గెట్, ఇంక్లూడింగ్ బొత్స సత్యబాబుతో సహా అందరూ టార్గెటే. మీరు వైజాగ్ లో వస్తుందంటే అలగొద్దన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు గెలిచిన అతను ఆయన కూడా మౌనం వహించాడు. ఎందుకని రిస్క్ అని, ఎందుకు ఉత్తరాంధ్ర గుండి ఎదిగినట్టు మాట్లాడితే రిస్క్ వస్తుందని వదిలేశారు. కానీ మేము అలా వదలలేదు, ఎందుకంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని కట్టడానికి అవదని విశాఖపట్నం ఉంటూ నేను చెప్పా, ఇప్పుడు చెప్పలేదు, అప్పుడు చెప్పా. ఓకే సార్, నాది సింపుల్ గా స్ట్రైట్ గా క్వశ్చన్, నాకు క్లియర్ గా నాకు దానికి ఆన్సర్ కావాలి. మీరు చేసిన ఈ ట్వీట్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కింద, లేకపోతే పర్యావరణ పరిరక్షణ వేత్త కింద? నేను జాతీయ జలబిరాదరి అని 104 నదుల తాలూకా యూనియన్ కి నేను నేషనల్ కన్వీనర్ అండి. నేను జస్ట్ జనరల్ సెక్రటరీ జనసేననే కాదు, అది మీరు చేసింది ఏంటి? అది దానికి రాజకీయ పరంగానా, లేకపోతే అది మీ పర్సనల్ అనుకోవాలా? అది నాకు క్లారిటీ ఇవ్వండి సార్, సింపుల్ ఒకటే. అది వాస్తవం. వర్మ గారు, దానికి రాజకీయం ఉండదండి, వాస్తవానికి రాజకీయం ఉండదు. ఒక పార్టీ పరంగా కాదు, ఇది పార్టీ పరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతేనా సార్? పార్టీ పరంగా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉండదు. నేను చెప్పింది ఏంటంటే, వాస్తవం ఇప్పుడు కూడా వాస్తవమే, అది పార్టీ మారినంత మాత్రం వాస్తవం మారదు. నేను ఇప్పుడు ఇది వరకు అపోజ్ చేసిన ఇప్పుడు సపోర్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, అక్కడ జరిగింది నదుల్లోంచి కొట్టుకుపోయిన వాహనాలను చూసాం మనం, ఏది యమునా నదిలో కొట్టుకుపోయిన వాహనాలు చూసాం, అక్కడ చూసాం. అటువంటి ఇక్కడ జరగకుండా చేయమని చెప్పడంలో తప్పు ఎక్కడ ఉంది అందులో? నేను వెళ్ళట్లేదండి. అంటే మీ పార్టీయే ఈరోజు అధికారంలో ఉంది కదా, పొత్తు పార్టీలు అధికారంలో ఉంది కదా, మీరు ఇప్పుడు మీ మీద అది వస్తున్నది కాబట్టి జనసేన సత్య గారు అంటారు, మిగతా వాటి మీద ట్రోల్ అవ్వదు, అది నేను అంటున్నాను.
అబ్సల్యూట్ కరెక్ట్ అండి. అందులో ఎక్కడైనా తప్పు చేస్తే కదా వాళ్ళు ట్రోల్ చేస్తున్నదంతా తప్పు ట్రోల్. Okay. నేను చెప్పింది నా ట్వీట్ ని ట్రోల్ చేయమని నష్టం లేదు. ఓకే నా ట్వీట్ పట్టుకు విశాఖపట్నంలో రాజధాని కట్టమన్నారు సత్య గారు అంటే అర్థం ఏంటి? అది విశాఖపట్నం అంటాడేమో ఇలాంటి అదవలేమో అని చెప్పేసి నేను గుంటూరు అని జిల్లా ఎందుకు చెప్పానంటే అమరావతి ఉన్నది గుంటూరులో కదా అని అక్కడి నుంచి కథలు ఓకే అంతేగాని పార్టీకి సంబంధం కాదు. బేసిక్ సార్ నది వచ్చి వరదలు వచ్చింది అనుకోండి, అది పార్టీ చూసో ఇది చూసో రాదు. తుఫాన్ వచ్చింది అనుకోండి, పార్టీ చూసి పట్టుకోద్ది. మన కోవిడ్ వచ్చింది, అందరిని పట్టుకుపోయింది కదా. అవును, మీరు పార్టీ వాళ్ళు కాదు కదా మరి ఇది అంటే కుదరదు. పర్యావరణానికి ప్రకృతికి సంబంధించి పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఓకే నా స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఉంటాయండి. అది మన పార్టీ అయినా ఎదుర్కొన్న పార్టీ అయినా సంబంధం ఉండదు. ఓకే నేను చెప్పాను కదా, నేను జాతీయ జలబిరాదరికి ఇప్పుడు ఇతను వెనకతలు ఉన్న రాజేంద్ర సింగ్ గారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన ఇతను కలిసి మన నుడి మన నది అని చెప్పి మన భాషని మన నదుల్ని సంరక్షించడానికి ఒక జాతీయ అంతర్జాతీయ ప్రోగ్రామ్ మన రాష్ట్రం నుంచి స్టార్ట్ అవుతుంది త్వరలో. ఆయన ఆలోచన ఎక్కడ ఉందంటే ప్రపంచం దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ గారిది. మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మూలకి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. గఫూర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజుల క్రితం మాట్లాడతా ఇన్వెస్టర్లు రావడానికి భయం వేస్తున్నది ఈ భూతాన్ని చూసి, ఒకవేళ రేపు ఏమైనా తేడా జరిగితే 5 సంవత్సరాల తర్వాత మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అన్నది ఆయన మాట్లాడడంలో ఆంతర్యాన్ని ఎలా చూడాలి. అసెంబ్లీ సెషన్స్ కూడా ముహూర్తం ఖరారైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సెషన్స్లో పాల్గొంటారా? మరి 40% ఓటు శాతం ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ప్రజలకి ఆయన గొంతుగా ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉంటుందా? వర్మ గారు రాజధాని గురించి ఒక మాట చెప్తాను. ప్లీజ్ అండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు ఇవన్నీ కూడా ఆయన తరిమారు కాబట్టి చెప్తున్నాను. సత్యనారాయణ గారు జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ఒక వార్త వచ్చిందండి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పీడ్గా అది ఫాస్ట్ ట్రాక్ కింద దాన్ని ప్రైవేటైజ్ చేయమని చెప్పింది అనేటువంటిది హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ నాకు తెలియదు. నాకు వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఉపాధి అవకాశాలు మీరు నవనగరాలు ఒకవైపేమో అమరావతి పర్యావరణానికి ముప్పు వస్తుంది, లేకుంటే నదీ ప్రవాహం ఏరియాలో ఉంది అని చెప్తూనే అక్కడ పరిశ్రమలు పెట్టాలనేటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అండి? పరిశ్రమలు పెట్టండి, గుంటూరులో పెట్టండి, లేకపోతే ఇంకొక దొనకొండలో పెట్టండి, లేకపోతే ఒంగోలులో పెట్టండి, లేకపోతే ఏలూరులో పెట్టండి, లేకపోతే విశాఖపట్నంలో ఇప్పుడు ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడేటువంటి చర్యలు తీసుకోండి. లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు మూతపడితే దాని మీద కూటమి ప్రభుత్వం వైఖరి ఏమిటో చెప్పకుండా కొత్త పరిశ్రమల కోసం మేము నవనగరాలు నిర్మిస్తామని చెప్పేటువంటి వితండవాదము అది మన ఆరోగ్యానికి మంచిది కాదండి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు అనుమతించదు. మీరు లక్షల కోట్లు ఒక ప్రాంతంలో పెట్టడము అంటే రాష్ట్రం మొత్తానికి వెనుకబడ్డ ప్రాంతాలకు అన్యాయం చేయడమే అవుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేటువంటిది మన అజెండాగా ఉండాలి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాపిటల్ అది అమరావతిలోనే ఉండాలి. రైతులకు న్యాయం చేయాలి. ఆ పద్ధతిలో ఒక సమగ్రమైనటువంటి దృష్టిలో ఉంటే ప్రాంతీయ భేదాలు రావు, లేకుంటే తగాదాలు రావు. కానీ అట్లా కాకుండా మరలా చంద్రబాబు నాయుడు గారు పాత వాదనే కనుక నవనగరాలు ఉంటే మాత్రం ఎంత అనుకూలత ఇప్పుడు ఏర్పడిందో చాలా తొందరలో అంత అననుకూలత కూడా ఏర్పడుతుంది. అది దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తే మంచిది నా అభిప్రాయం అండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తప్పదండి. ఏ ప్రభుత్వమైనా అసెంబ్లీ నిర్వహించాలి. గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ నిర్వహించిన పద్ధతి బాగాలేదు. ఇంకా ప్రజాస్వామ్యంగా నిర్వహించి ఉండాలి. ఇప్పుడు అసెంబ్లీ నిర్వహణకు మరి ప్రధాన ప్రతిపక్షం అంటే గుర్తింపు ఉందా లేదా వేరే సంగతి. ఉండే ప్రతిపక్షమే వైసీపీ, ఇంకెవరు లేరు కదా. కమ్యూనిస్టులు లేరు దాంట్లో. బీజేపీ అధికార పార్టీలో భాగము, లేకుంటే జనసేన అధికార కూటమిలో భాగము. కాబట్టి ఉండే ప్రతిపక్షము పాల్గొనాలనేది నా అభిప్రాయం అండి. మా పార్టీ కూడా మా అభిప్రాయం ఏంటంటే పాల్గొనాలి. ప్రజలు తీర్పు చెప్పిండొచ్చు, ఘోరంగా ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయి దాక్కోవడం ఏమిటి? ఓడిపోయినా ధైర్యంగా అసెంబ్లీకి పోవాలా, ప్రజా సమస్యల మీద మీ గలం విప్పాలా. అట్లాగే సమాజంలో రకరకాల సమస్యల చేత ప్రజలు బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళందరూ మీ దగ్గర రావడానికి మార్గాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి.
ఆ రకంగా ఇదిగో మా సమస్యలు వీళ్ళ దగ్గరికి పోతే లేవనెత్తారు అసెంబ్లీలో. అనేక ఆందోళన జరుగుతుంటే ఆందోళన బలపరిచేటువంటి వైఖరి తీసుకోవాలి. ఆ రకంగా ప్రజా జీవనంలో మరలా మీరు భాగం పంచుకోవడానికి అసెంబ్లీ అనేది ఉపయోగపడుతుంది. అది వాళ్ళ ఇష్టం, ఏం చేయాలనుకుంటారు అనేది వాళ్ళ ఇష్టము. అందుకోసం అసెంబ్లీ జరగాలి, సజావుగా జరగాలి. అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం నెల కొద్దీ లేదా సమావేశాలు సస్పెండ్ ఉండకూడదు. అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మక విమర్శ కనుక పనిచేసినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం ఓపికతో వినాలి. ఆ రకంగా నిర్మాణాత్మక సూచనలు తీసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం పరిపాలించే పద్ధతిలో ఉండాలని నా అభిప్రాయము. కాబట్టి కూటమి ప్రభుత్వం అనేటువంటిది అసెంబ్లీ నిర్వహణకు ఏ పద్ధతిలో జాగ్రత్త తీసుకుంటుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక వాదన బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు అక్కడ, అట్లాగే వర్మ గారు పాపం ఇంకా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాలేదు. బొలిశెట్టి పార్టీకి జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శి గారు చెప్తున్నాను నేను. నాదంలో భేదం అప్పుడే ప్రజలకు కనపడుతుందేమంటే పోలవరం పూర్తి కావాలనే పేరుతో నదుల అనుసంధానం పోతున్నాం మేము అని చెప్తున్నారు. అది ఆ రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాదు. ముందు మన రాష్ట్ర యొక్క అవసరాలను తీర్చుకోవాలి గోదావరి నీటితో. కృష్ణా డెల్టాకు తగిన నీరు పోలవరం ద్వారా ఇచ్చి కృష్ణా డెల్టాలో ఉపయోగించుకునేటువంటి నీరు రాయలసీమకి ఇవ్వాలి. అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి చేయాలి. మన దగ్గర సర్ప్లస్ ఉంటే అప్పుడు మీరు ఇంకో ప్రాంతానికి పంపించే పర్వాలేదు, కానీ మీరు కేంద్రం డబ్బులు ఇస్తారు, ఎందుకంటే కేంద్రం డబ్బులు ఇస్తారని చెప్తుంది. కేంద్రం డబ్బులు ఇస్తారనే పేరుతో మీరు కనుక రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే, కరువు ప్రాంతాలకు అన్యాయం చేస్తే, ఈ నీళ్ళని కిందికి పంపిస్తామని చెప్తే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్తున్నాను నేను. కాబట్టి పోలవరం పూర్తి కావాలి, వెనుకబడ్డ ప్రాంతం నీళ్లు రావాలి, రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయ్యే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రయత్నాల్ని ప్రభుత్వం కాపాడాలని ముందే హెచ్చరిక చేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని దాన్ని నడిపించే ప్రయత్నం చేస్తే ప్రజల యొక్క ఆశీర్వాదం. ఏ నమ్మకం పెట్టుకుని వేశారండి? ఎందుకు వేశారు? చంద్రబాబు నాయుడు ప్రేమతో వేసినారని మరి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి అనుకున్నారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు జాగ్రత్తగా పరిపాలిస్తే మీ వెనక ప్రజా మద్దతు ఆ దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తూ మంచిది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, మిమ్మల్ని చూసి ఇన్వెస్టర్లు రావటం లేదట, చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తుంది ఏం జరుగుతుందో అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్ ఇక్కడ మింగలేక మంగళవారం కబుర్లేనండి ఇవన్నీ. మింగలేక మంగళవారం కబుర్లు. అక్కడ చేయడానికి ఏమీ లేదు. తలకు మించిన హామీలు ఇచ్చారు. ఒక్క అమ్మఒడికే దిక్కు లేదు, 4 అమ్మఒడులు ఇస్తానన్నారు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా అధికారం కోసం వాగ్దానాలు చేసి పారేశారు. ఏమి చేయాలో రైతు భరోసా లేదు, ఏమి చేయాలో దిక్కు తోచట్లేదు. అందుకని ఏమీ చేయలేదని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఈ శ్వేతపత్రాలండి, శ్వేతపత్రాల్లో ఖచ్చితంగా శ్వేతపత్రాలు విడుదల చేయటంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే సూత్రాన్ని పాటించాడో అదే పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా సంక్షేమం చేశాడు కేసీఆర్ గారు, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఇక్కడ అన్ని ఖాళీ బిందెలే ఉన్నాయి అన్నట్టుగా ఈ రోజున ఏమి లేవు, ఇక్కడ ఖాళీ బిందెలే ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరిచ్చింది ఖాళీ బిందెగా జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి గజెట్ అని చెప్పబడే మీ ఈనాడు పత్రికలోనే రాశారుగా. వర్మ గారు ఉన్నగానే నేను ఏలెత్తింది అందుకే. మేమేమి అప్పులు చేయాల, మేము 159% అప్పులు తగ్గించాం. 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఖాళీ ఖజానా ఇస్తే మేము 12,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలతో ఖజానాన్ని అప్పచెప్పాం. ఒకసారి డేటా తీసుకోమనండి. అదేవిధంగా ప్రత్యేక హోదాని ఏ విధంగా అయితే అటకెక్కిచ్చారో పోలవరంను కూడా సత్య గారు మీరే వినాలి, పోలవరాన్ని కూడా ఎక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్రణాళిక వేసుకున్నారు. ఎందుకంటే ఆయన హయాంలో ఆయన కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటం ఏంటంటే 1964లో కట్టినట్టు పూర్తి అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు చెక్కు చెదరకపోతే డయాఫ్రమ్ వాళ్ళు ఈయన కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటం ఏంటండి అంటే కనీసం దాంట్లో కంకర్రాళ్ళ బదులు మట్టి పెట్టలేసారా, సిమెంట్ బదులు బూడిదేవన్న వేసారా? అనుభవం అంతా ఏమైందండి? ఇది కొత్త సీసాల పాత సారాయిగా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని డిబేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు.
ఈ అనుభవం అంతా ఒకసారి చూసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆయన పోలవరం కట్టేది వట్టి మాట, అప్పులు దొరకట్లేదు, ఈ జీతాలును పెన్షన్లు ఒకేసారి ఇవ్వటం కోసం ఆయన ఎన్ని వేల కోట్ల అప్పులు చేశారో ప్రజలందరూ చూశారు కేవలం వచ్చినటువంటి నెల రోజుల్లోనే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిశ్రమలు రావట్లేదు, ఆయన డెవిల్ అనే భయం ఉంది, ఏం మీరు భయపడాల్సిన పని లేదని నేను చెప్పానని చెప్పేసి అంటున్నారే. అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇప్పటి నుంచే భయపడుతున్నారని అర్థం. ఆయనే గెలిచేశాడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పైచేయి అయ్యాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నట్లు ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అది. ఎందుకంటే నేను పరిశ్రమలు తేలేను, ఆయన ఏదో శ్రీ సిటీ అని ఆయన ఏదో తీసుకొచ్చాడు, కొప్పరం అని అన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, నేను ఎక్కడ పరిశ్రమలు తెచ్చేటటువంటి పరిస్థితి లేవు. విశాఖపట్నంలో 194 ఉండే ఐటీ పరిశ్రమలు ఈ రోజు ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకోమనండి. 394 చేరింది. ఎక్కడి నుంచి వచ్చినాయి 200 పరిశ్రమలు? ఏ నెట్టేస్తే ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేవిధంగా సంపద లేదు అన్నారు. నేను చెప్పే లెక్క కాదు, ఆర్బీఐ చెప్పినటువంటి లెక్క. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తి జీడిపి అనేది 8,73,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 13,73,000 కోట్లకు చేరింది. అంటే 5 లక్షల కోట్ల సంపద సృష్టి కాదా అండి? 100 కోట్లని కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ అన్ని చేసుకుంటూ ఇటు సంక్షేమ కార్యక్రమాలను వీటిని కూడా బేరీజ్ వేసుకుంటూ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూనే రైతు భరోసా కూడా నేనేమి పెంచలేను, ఆయన ఏదో 20,000 ఇస్తామన్నంత మాత్రం నేను ఇవ్వలేను, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఆయన చెప్పాడని నేను చెప్పలేను, అదేవిధంగా 1,500 రూపాయలు 19 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఇస్తానని ఆయన చెప్పాడని నేను చెప్పలేను, ఉచిత సిలిండర్లు ఇస్తానని నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన బాధ్యతగా అనుకున్నాడు. ఖచ్చితంగా తనకు అధికారంలో కోసం నమ్మకం విశ్వాసం లేదా రాజకీయాలు ఎవరూ పనిచేయలేము. నేను కూడా అనుకున్నా అసలు జీవితంలో ఇక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇక మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని నేను కూడా ట్రాన్స్ లోనే ఉన్నా. కానీ ప్రజాస్వామ్యం గొప్పతనం అది. ప్రజాస్వామ్యం ఏంటంటే పథకాలు ఇచ్చారా, సంక్షేమ కార్యక్రమాలు చేశారా అనేది చూడదు. ప్రజాస్వామ్యం ఏం చూస్తుందంటే పాలనా విధానం ఎట్లా ఉంది, ప్రజలు ఎంత సౌకర్యంగా ఉన్నారు, ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడ్డారా, ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడి ఉంటే దానికి తగినట్టుగా రిజల్ట్ ఇస్తారు. దాన్ని వెనక తిరిగి మేము చెక్ చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేనిది చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదండి. రాజధానిలో నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఇటుక బిళ్ళ కూడా పెట్టలేరు. ఇందాక వర్మ గారు ఏదో 3.5 ఏళ్లలో రెడ్డి గారు అందరం కలిసి వెళ్దామండి అన్నారే, ఇటుక బిళ్ళ కూడా పెట్టలేరు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు ఇది చెయ్యాలంటే అది అయ్యే పని కాదు. వాస్తవ ఆర్థిక పరిస్థితి అందరికి తెలిసినటువంటి పరిస్థితే. ఇక్కడేమో అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవు, అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవని కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమీ లేవు, ఇటుక బెడ్ కూడా పెట్టలేరు అన్నది శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారికి 2-3 సమాధానాలు చెప్పాలంటే, ఒకటి డయాఫ్రామ్ వాల్ స్ట్రాంగ్ గా కడితే కొట్టుకుపోవడం అన్నది, డయాఫ్రామ్ వాల్ తో పాటు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలండి. డయాఫ్రామ్ వాల్ అనేది టెంపరీగా కన్స్ట్రక్షన్ టైంలో డ్యూరింగ్ లీన్, వరద వచ్చే టైం కాకుండా లీన్ టైంలో వాటర్ ప్రొటెక్ట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయడానికి పుట్టుకున్న ప్రొటెక్షన్ వాల్ నడుతుంది. దాన్ని మీరు డయాఫ్రామ్ వాల్ నిలబడలేదు అంటే, కంప్లీట్ చేసి ఉంటే ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ నిలబడేది. డయాఫ్రామ్ వాల్ ఇప్పటికి కూడా మొన్న వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది మీకు తెలుసో తెలీదో, ఆ 4 ఇద్దరు అమెరికా నుంచి వచ్చిన, ఇద్దరు కెనడా నుంచి వచ్చిన వాళ్ళతో నేను చాలా పేర్లు కూడా చెప్తాను మీకు. వాళ్ళు చెప్పింది కూడా చాలా స్పష్టంగా చెప్తాను, మీరు దాని మీద డిబేట్ అంటే రెడీ. నేను చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశాడు దాన్ని. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాల్ జోలి పోకూడదు. వాళ్ళు చెప్పింది అదే, వాళ్ళు చెప్పిన పచ్చి నిజం అది. తప్పుదారి పట్టించకండి దయచేసి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. డయాఫ్రామ్ వాల్ గురించి
ఆర్గ్యుమెంట్ పక్కన పెడదాం. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ఎలాగుందో ఏంటి సంగతో నేను ఆల్రెడీ టెక్నికల్ పీపుల్తో నేను మాట్లాడాను, మీకంటే నాకు ఎక్కువ తెలుసు ఆ విషయంలో. అయితే ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ మేము 100 కోట్లతో అప్పచెప్పాం, వాళ్ళు 100 కోట్లు అప్పచెప్పారు, మేము 13,000 కోట్లు అప్పచెప్పాం అన్నారు కదా. బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు అప్పు సంగతి ఏంటండి? అప్పుడు అప్పు ఎంత ఉంది, ఇప్పుడు అప్పు ఎంత ఉంది? మీరు అప్పు ఎంత చేశారు అది చెప్పకుండా పప్పు కొడుకుని చెప్తున్నారేంటి? అది చెప్తాను. వర్మ గారు ఉంటే అడిగేవారు కదా, చూద్దాం అనుకున్నా. అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను. అప్పు కూడా మేము తక్కువ చేసాం వాళ్ళకన్నా. శ్రీనివాసరెడ్డి గారు నేను జూమ్ లో ఉన్నాను, నాకు మీలాగా అంత ఉండదు కాబట్టి మీరు కాసేపు నేను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు గురించి మాట్లాడకుండా అప్పు గురించి మాట్లాడకుండా కేవలం ఇది గురించి మాట్లాడడం. ఇంకొకటి ఇటుకు బెడ్డ కూడా అక్కడ పడదన్నారు కదా. నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అమరావతి కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మాక్సిమం అమరావతి కంప్లీట్ అయిపోతుంది ఈ టైంలోనే. ఎందుకంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటే అమరావతి పోలవరం రెండు ఈ టర్మ్ లో కంప్లీట్ అయ్యి ప్రజల దగ్గరకు వస్తాం. మీరేం కంగారు పడకండి. ఇవే అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుల రోడ్ల మీద డాన్స్ లేసి బాచ్ కాదు ఇది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సీరియస్ గా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరైతే ప్రాజెక్ట్ చెక్కింగ్ వచ్చారో వాళ్ళతో నేను ఒక రోజు పని చేశాను వెళ్ళి. నాకేం పర్పస్ లేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ నేను వెళ్ళి ఆ నలుగురు నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, యూరోప్, కెనడా నుంచి వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆలోచన తీసుకుని అవగాహనతో మాట్లాడతాను. నేను ఉత్తరం మాట్లాడను. ఎందుకంటే అమరావతి అక్కడ కట్టడానికి వీల్లేదు, రాకపోతే కొట్టుకుపోతుంది, ఎన్ని కాదండి. ఎలా నది పరివాహక ప్రాంతం అంటే నది ఫ్లడ్స్, హై ఫ్లడ్ జోన్ ఎక్కడ వరకు వచ్చిందో దాని వరకు కట్టడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ కూడా. మీరేం మళ్ళీ మధ్యలో నేనేమంటానంటే యూటర్న్ తీసుకోవడం కానీ అదేం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన అప్పులు విపరీతంగా చేశారు. ఆ అప్పులు నెక్స్ట్ ఇంకోటి, ఈ రోజు ఇసుక కొనడానికి వెళ్తే డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు మద్యం కొనడానికి, ఇసుక కొనడానికి, ఏది కొనడానికి వెళ్ళినా డిజిటల్ పేమెంట్ లేదు కదా, అంతా క్యాషే. ఇప్పుడు ఎంత డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ లోనే ఇసుక జరిగింది. చాలా తప్పు మాట్లాడుతున్నారు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, అంత సమయం లేదు. గఫూర్ గారు ఏం జరగబోతున్నది స్ట్రైట్ గా చెప్పండి, సింపుల్ గా. ఒకటండి, ఇప్పుడు అంటే శ్రీనివాస్ రెడ్డి గారి అంచనా ఆయనకు ఉండొచ్చు. ఈ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా కూటమి పార్ట్నర్స్. అమరావతి ఈస్టర్న్ కెలర్ పూర్తి కావాలంటే నాకు డౌటే. బట్ బేసిక్ స్ట్రక్చర్స్, రాజధాని ఫంక్షనింగ్, ఎమ్మెల్యేలు లేదా మిగతా ఎమ్మెల్సీలు అక్కడే ఉంటారు, సెక్రటరీస్ అక్కడే ఉంటారు, ఒక నగరం ఏర్పడుతుంది. అది ఖచ్చితంగా 3 ఏళ్ళలో అవుతుంది అనేటువంటిది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కేంద్రం కూడా పాజిటివ్ గా ఉంది. అవును. రెండో ఇది సెటిల్ కావాలండి, అమరావతి సెటిల్ కావాలి. ఇంకా మళ్ళా ఆ అంబిగ్యూటీ అవకాశమే ఉండకూడదు. రెండవది పోలవరము తప్పనిసరిగా కేంద్రం భారీ ఎత్తున సహాయం. కేంద్రం అండి బాధ్యత, పోలవరం మంది బాధ్యత కాదు, కేంద్రం బాధ్యత. కాబట్టి ప్రజలు బిల్డప్ చేయాలా. పోలవరం అయ్యేటువంటి డబ్బులు కేంద్రం భరించేటట్లుగా ఒత్తిడి తీసుకొని వస్తే అది కూడా పూర్తి అవుతుంది. కాబట్టి అమరావతి, పోలవరం రెండు కూడా పూర్తి అవుతాయి అనేటువంటిది నాకు ఉండేటువంటి అంచనా. అయితే రాష్ట్రం యొక్క డెవలప్మెంట్, మిగతా ప్రాంతాలు వీటికి సంబంధించి సమన్వయం ఎట్లా వేసుకుంటారు, సూపర్ 6 అన్నారు, వాటి అమలు ఎట్లా ఉంటుంది రాబోయే కాలం చూడాలి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు స్ట్రైట్ గా సింపుల్ గా. ఇప్పుడు కేంద్రం అనే మాట చక్కగా వాడారు గఫూర్ గారు. ఆ కేంద్రం ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఓకే అయింది. ఏది వాళ్ళు అక్కడి నుంచి ఏది ఇబ్రహీంపట్నం నుంచి మంగళగిరి వరకు కడతాం అనేది ఓకే అయింది, పూర్తి అవుతుంది అది. కానీ వీళ్ళు చెప్పినటువంటి ఆ రింగ్ రోడ్ అనేది ప్రశ్న లేదు, దాని జోలే పోవని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి అది ఆలోచించుకోమని చెప్తున్నారు. అందుకని ఇటుక బిళ్ళ కూడా వెయ్యలేరు అనే దానికి కారణం ఏంటంటే కేంద్రం ఏదన్నా ఇస్తే కడతారు, లేకపోతే లేదు. ఇక్కడ కట్టడానికి మాత్రం ఒక ఇటుక కొనటానికి కానీ, ఒక సిమెంట్ రేణు కొనటానికి కానీ వీళ్ళ దగ్గర నిధులు లేవు. ఇది వాస్తవం. అది కట్టడం అంటారా, అదిగా నీళ్లలో చూపిస్తున్నారే, ఆ నీళ్లు తోడాలి, ఆ నీళ్లు తోడేసి ఆ లోపల ఉన్నటువంటి వాటికి ఎంత చెయ్యాలంటే బయట 1 రూపాయి అయ్యేదానికి ఇక్కడ 25 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. సెలక్షనే రాంగ్ సెలక్షన్. శివరామకృష్ణ గారు అమాయకుడై చెప్పలేదు ఆ ప్రాంతం వద్దు అని. అది ఒకప్పుడు సస్యశ్యామలంగా ఎంత చక్కగా, ఎంతటి గ్రీనరీ తోటి, సువాసనలతోటి, రకరకాల పంటలతోటి ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటటువంటి వాతావరణాన్ని బీడు భూములుగా మార్చినటువంటి పాపం ఊరికే పోదండి. అది అక్కడ అయ్యేటటువంటి పని కాదు కన్స్ట్రక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సత్య గారు ఏదో చెప్తున్నారు.
సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి నిధులు ఎప్పుడు కూడా ఏమంటే ఒక కొత్త ఏరియా క్రియేట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. రాష్ట్రం అంతా ఉన్న ఇండస్ట్రీస్ ని బాగు చేయడం అన్ని చేస్తాం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ 390 ఇండస్ట్రీస్ వచ్చాయన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో మనం 1% కూడా లేము, అది గుర్తుపెట్టుకోండి. ఎంత ఘోరంగా ఉన్నదంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చూస్తారు, అల్టిమేట్ గా కంపెనీలు ఎన్ని వచ్చినాయి, డబ్బాలు ఎన్ని వచ్చినాయి కాదు. కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, సత్య గారు ఒక విషయం ఇందాక గఫూర్ గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, స్టీల్ ప్లాంట్ అనే అంశం అన్నది. దాని మీద మీరు ఎవరో కూడా పెదవి విప్పట్లేదు. అది తప్పకుండా అండి, అది ఫాల్స్ న్యూస్ అండి. బేసిక్ అంటే కావాలని చేయడం అన్నమాట, న్యూస్ క్రియేట్ చేసి దాని మీద డిస్కషన్ పెట్టడానికి తప్ప, కేంద్రం దాన్ని ఆల్రెడీ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలో ఆకరణ పడేసింది. దానికి సహాయం చేస్తాం, దానికి మైన్స్ ఇస్తాం అన్ని చెప్పారు. గఫూర్ గారు ఓకేనా మీకు? మీరు సాటిస్ఫై నాకు ఓకే కాదండి, కొంచెం క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఇస్తే మంచిదండి. నాకేం ఓకే, నాకు వ్యతిరేకం, నాకు అనుకూలం కాదు, దాన్ని ఎవరు అవుతుంది. అది ఫాల్స్ న్యూస్ అంటున్నారు అనేది గవర్నమెంట్ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా సార్. ఓకే అలాగే ఇవ్వరండి, ఎందుకు ఇవ్వరండి? బేసిక్ చెప్తాను, ఇన్ని 2,800 కోట్లు ఎంత నష్టం వచ్చింది, అదంతా కరెక్ట్. ప్రైవేట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ గా చేయమన్నారని కరెక్ట్ కాదు. దాని గురించి ప్రభుత్వం ఖండించాలంటే